వరంగల్ జిల్లాలోని నర్సంపేట పోలీస్ స్టేషన్లో వరంగల్ ఈస్ట్ జోన్ డీఎస్పీ రవీందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నర్సంపేట కానాపురం మండలాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ముఠాలో మదిపెద్ది వినయ్, బాదం సాయి కుమార్, గొటకుల నవీన్ అనే వ్యక్తులు ఉన్నారు. వారిని రిమాండ్కు తరలింపగా ముగ్గురు ఇళ్లలో చేరి చేసిన సొత్తు రూపాయలు 5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక 2 days బ్యాక్ నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటలో దొంగల బీభత్స అనేది మనగా నుంచి వచ్చిన క్యాప్షన్ కానీ సరే ఏదైనా సరే మా పోలీస్ ఆఫీసర్లందరూ కూడా జరిగిన ప్రతి క్రైమ్ కూడా చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ జరిగిన ఈ సంఘటనను కూడా ఈ సంక్రాంతికి చాలామంది బయటికి వెళ్ళినప్పుడు ఇందులో చాలా వేసి వాళ్ళ నేటివ్ ప్లేస్ పోయినప్పుడు కొంతమంది పిల్లలు అంటే ఆకతాయి అంటే వీళ్ళు బాగా జల్సాలకు అలవాటు పడిపోయారు. బాగా అంటే విచ్చలవిడి ఎక్స్పెండిచర్ అంటే విచ్చలవిడి ఖర్చు చేసుకోవడం, వాళ్ళు ఏదనుకుంటే అది జల్సాక ఏదనుకుంటే అది చేసుకోవడం, ఇంకా అవసరమైతే ఆ వయసున్న 19-20 years ప్రొడక్ట్ పిల్లలు కాబట్టి వీళ్ళు కూడా ఇంకా ముందు పోయి కూడా రకరకాల యాక్టివిటీలో పాల్గొనడం జరిగింది. వీళ్ళకి డబ్బులు అవసరం ఉంది. డబ్బులు అవసరప్పుడు ఈ ముగ్గురు పిల్లల పేరు వచ్చేసి ఒక ఆయన వినయ్, మదిపెద్ది వినయ్, బాదం సాయి కుమార్, గొట్టుకుల నవీన్, ఈ ముగ్గురు పిల్లలు కూడా ఫ్రెండ్స్ అవి. వీళ్ళకి సంబంధించిన ఇంకో ఫ్రెండ్, దినేష్. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు దినేష్ను వాళ్ళ బంధువుల వాళ్ళ పేరెంట్స్ అంతా కలిసి కూడా ఊరికి కూడా జరిగింది. ఊరికి అంటే మిగతా ఊరికి చేసిందంటే దినేష్ వాళ్ళు ఇట్లా పైసలు ఉంటాయని ఆలోచించి ఫస్ట్ అప్పుడు 15 నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర చలిమంట వేసుకున్నప్పుడు అది కానాపురం కేసు చలిమంట వేసుకున్నప్పుడు అక్కడే నైట్ ఎక్కువసేపు ఉండరు. ఉన్నాక ఎవరికి డౌట్ అన్నప్పుడు వీళ్ళ దినేష్ వాళ్ళ నాన్నమింటికి అంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నమింటికి వెళ్ళి ఇనుపరాడుతోటి డోర్ బల కొట్టి ఇంట్లో పోయిన తర్వాత దాదాపు కొన్ని వస్తువులు, కొంత క్యాష్, కొన్ని వస్తువులు దాదాపు 1,10,000 వర్తున్న వాటి దొరకడం జరిగింది. ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకు ఇంకా ఆశ పుట్టింది. సరిగా ఇంకా మనం అనుకున్నంత పైసలు దొరకలేదు, మనం అనుకున్నంత రాలేదని ఆలోచనతోటి ముగ్గురు ప్లాన్ చేసి టీచర్స్ కాలనీ అయితే బాగుంటుందని చెప్పి టీచర్స్ కొంత ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఏరియా తీసుకొని టీచర్స్ కాలనీ ఎన్నుకోవడం జరిగింది. ఎందుకని టీచర్స్ కాలనీలో మొత్తం తిరిగినప్పుడు అక్కడ 2 ఇళ్ళు ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. ఈ పక్క ఇంట్లో ఉంది దగ్గర. ఇమీడియట్గా మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఆ రాత్రి పూట అంటే మర్నాడు 17th నాడు వెళ్ళి ఆ నైటు ఆ ఇళ్ళలో దొంగతనం చేయడం జరిగింది. దాదాపు ఒక ఇంట్లో 3 లక్షలు, ఇంకో ఇంట్లో 90 లక్షల వర్తున్న సామాన్లు, వెండి సామాన్లు తీసుకొని వీళ్ళు వాటిని ఇలా అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు మా పోలీస్ టీం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీంట్లో మా ఇన్స్పెక్టర్ కిషన్ గారు, రవికుమార్ గారు, మిగతా సిబ్బంది అంతా కూడా మా ఏసీపీ గారు వాళ్ళని ప్రాపర్ గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ మిస్ కాకుండా జరిగిన సంఘటనలో వచ్చిన క్లూస్ ఇన్ఫర్మేషన్ కానీ జరిగిన సంఘటన దొరికిన ప్రతి ఈవెంట్స్ని కూడా ప్రాపర్గా వాళ్ళకి మానిటర్ చేసుకొని ఈరోజు వీళ్ళ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర దాదాపు 5 లక్షల రూపాయల వర్త్, వీళ్ళ నెట్ క్యాష్ కూడా 3 lakhs. అతను ఎవరైతే టీచర్స్ కాలనీలో అతను బయట ఈ జాతరలో అన్నట్టు ఎగ్జిబిషన్ నడిపినప్పుడు వచ్చిన పైసలు ఇంట్లో పెట్టుకోకపోయినప్పుడు డైరెక్ట్ 3 lakhs దొరికినాయి. కానీ ఆయన మా కంప్లైంట్ ఇచ్చిన మాత్రం 7 lakhs ఇచ్చాడు. కానీ మళ్ళీ తర్వాత మనం కాల్స్ ఇచ్చినప్పుడు 3 lakhs అయింది. సరే ఏదైనా సరే ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరకడం జరిగింది. దీంట్లో చాలా చెక్కింగ్గా దొరికిన ప్రతి ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని పట్టుకోవడం జరిగింది. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కూడా యూత్ పిల్లలు చాలా చెడు అలవాటు. ఒక విచ్చలవిడితనం అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఒక మందే కాదు, చాలా యాక్టివిటీస్లో కూడా పాల్గొంటున్నారు. వాళ్ళని చూస్తే అడవుతుంది. చాలామంది కూడా సెక్స్ కూడా అడిక్ట్ అవుతుంది. గంజాయి పోయింది, సెక్స్కి రాష్ట్రంలో కూడా అలవాటు నేర్చుకున్న పిల్లలు. దీన్ని అలవాటు పడడం వల్ల వాళ్ళకు పైసల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఖర్చులు ఎక్కువ అయ్యేది, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవ్వాలి, లావిష్ ఖర్చు పెట్టారు. ఆలోచనతో ఇలాంటి యాక్టివిటీలో వాళ్ళు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు.
మావాడు బయటికి వెళ్ళిపోతే ఎక్కడ మావాడు బయటికి వెళ్ళి 3వ తరగతి వస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు అంత పైసలు ఎక్కడ వస్తున్నాయని కూడా ఆలోచించాలి. ఆలోచించకపోతే ఇలాగే అయిపోతుంది. ఫ్యూచర్లో భావితరాలకి వీళ్ళు భారం అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ 19 years నుండి అప్పుడే దొంగతనం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు చాలా లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా పెద్ద పెద్దగా మారడానికి రాస్తారు. కాబట్టి ముఖ్యంగా పేరెంట్సే గుర్తుపెట్టుకొని తీసుకురండి. చాలా విధాలు ఉంటాయి, చాలా మార్గాలు ఉన్నాయి. అన్ని ద్వారా కౌన్సిలింగ్ చేద్దాం. ఇవన్నీ సత్మార్గాలు ఉండే విధంగా కూడా మనం మార్గం చేద్దాం. ఇది మా తరఫున తప్పకుండా. లాస్ట్ టైం ఏంటంటే కూడా ఈ ఏరియాలో అయితే గంజాయి కల్టివేషన్ అయితే లేదు. ఒకవేళ కనుక ఈ ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి అమ్మినా కూడా దానిపై మేము కట్టే ఉంటుంది. ఎందుకంటే ఒకరిద్దరు 10 మంది సప్లై చేస్తే మేము పట్టుకోవచ్చు ఈజీగా. పోలీస్ వాళ్ళు 10 మంది 20 మంది గంజాయిని సప్లై చేసేవారంటే ఈజీగా పట్టుకోవచ్చు. బట్ ఎక్కువ అయిపోయారు, కారణం ఎక్కువైపోయింది. వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే మనల్ని తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళపై మేము తప్పకుండా ఇవి కూడా పెట్టాము. వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటాము. అంతేకాకుండా ఎక్కువ మంది అయితే ఒకరి వాళ్ళే గొప్పల పిల్లలు ఎనర్జీ అలా ఉంటుంది. కాబట్టి ఎంజాయ్ కాబట్టి వాళ్ళే తీసుకొచ్చుకొని వాళ్ళే మార్కెటింగ్ చేసుకొని ఎక్కువ మంది ఉన్నారనేది మనం తీసుకొచ్చేది. దాంట్లో కూడా మేము ప్రాపర్గా ఉండి కూడా యాక్షన్ తీసుకుంటాం. అందరూ కూడా మాకు కూడా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులు సహకరిస్తే మేము ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా బాగా చేయగలుగుతాం. దొరికిన తర్వాత జైలు వేట నుంచి బాధపడ్డ ఉపయోగం లేదు. మీరు ముందే మాకు చెప్పండి, మీరు అంతా కౌన్సిలింగ్ ఇద్దాం, పిల్లల్ని పట్టుకొని తీసుకుంటాం. థ్యాంక్ యూ.